షాడోకి ముగ్గురు మగసింహం పిల్లలు ఉన్నారు. మసేమారాలోకి వేటగాళ్ళు వచ్చారు. అవసరం లేకపోయినా జంతువుల్ని చంపడం స్టార్ట్ చేశారు. తన ముగ్గురు కొడుకులు దూరం నుంచి ఇది మొత్తం చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. లయన్ కింగ్ లేకపోవడంతో అడవి వేటగాళ్ళ సొంతమైంది. ఎటు చూసినా ఏనుగుల అస్థిపంజరాలు, జంతువుల కలేబరాలు మాత్రమే ఉన్నాయి. మీరు ముగ్గురు మసేమారాకి యువరాజులు. ఇప్పుడు అడవిని కాపాడటం మీ బాధ్యత. మాకంత శక్తి లేదు. అడవిని కాపాడటం ఎలా? లాంగ్ ఎగో మసేమారాలో గ్రేట్ కింగ్డమ్ ఉండేది. ఆ రాజ్యాన్ని షాడో అనే ఒక పవర్ఫుల్ లయన్ పరిపాలిస్తూ ఉన్నాడు. అతను చాలా మంచివాడు. అవసరానికి మించి వేటాడాలనే దురాశ లేదు. అన్ని జీవుల పట్ల సమానత న్యాయాన్ని చూపిస్తాడు. అతని పరిపాలనలో వర్షాలు కరెక్ట్ టైంలో పడేవి. నదులన్నీ నిండుగా ప్రవహిస్తూ కరువు అనేది లేకుండా సవానా ఎంతో అందంగా ఉండింది. షాడోకి ముగ్గురు మగసింహం పిల్లలు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు సవానాలో ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఆకాశంలోని నక్షత్రాలను చూసి కలలు కంటూ వాళ్ళ నాన్న షాడో మేన్ కింద ప్రశాంతంగా పనుకొని నిద్రపోయేవాళ్ళు. మసేమారా చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఏది శాశ్వతం కాదు. మసేమారాలోకి వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు మొదట్లో ఆహారం కోసం మాత్రమే వేటాడేవాళ్ళు. కానీ వాళ్ళ అత్యాశ వాళ్ళని గుడ్డివాళ్ళని చేసింది. అవసరం లేకపోయినా జంతువుల్ని చంపడం స్టార్ట్ చేశారు. ఏనుగులని, జింకలని, వైల్డ్ బఫెల్లోస్ని, ఇలా వాళ్ళ కంటికి కనపడ్డ ప్రతి ఒక్క జీవిని చంపి నేలని రక్తంతో తడిపారు. అడవిలో బ్యాలెన్స్ తప్పింది. వేటాడే జంతువులు ఎక్కువైపోయాయి. కానీ వాటికి ఆహారం సరిపడలేకపోవడంతో వాటిలో అవే చంపుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలు పడడం ఆగిపోయాయి. ఇదంతా చూస్తున్న షాడో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ వేటగాళ్ళందరినీ చంపి తిరిగి అడవిని సమానపరచాలని వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని అతి కిరాతకంగా వేటాడి చంపడం మొదలుపెట్టాడు. ఆ వేటగాళ్ళందరికీ చావు భయం పట్టుకుంది. అడవికి వెళ్లాలంటే వెన్నులు వణికేవి. కానీ ఆ దుర్మార్గులందరూ ఒక పన్నాగం పన్ని పొడవైన స్పియర్ కి పాయిజన్ పూసి షాడో ఒంటరిగా నీళ్లు తాగుతున్నప్పుడు దూరం నుంచి ఆ స్పియర్ ని విసిరారు. అది షాడోకి బాగా లోతుగా దిగి గుచ్చుకుంది. కానీ షాడో తన చివరి శ్వాస వరకు పోరాడి అక్కడున్న వేటగాళ్ళని కొంతమందిని చంపి చివరికి మరణించాడు. తన ముగ్గురు కొడుకులు దూరం నుంచి ఇది మొత్తం చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ నాన్న చనిపోవడం చూసిన హ్యారీ ఇంకా జిమ్మీ ఎంతో బాధతో ఏడుస్తూ ఉన్నారు. పెద్దవాడైన బ్లాక్ అక్కడ ఉండడం ప్రమాదకరమని అతని ఇద్దరి తమ్ముళ్ళని తీసుకొని మసేమారాకి దూరంగా పారిపోయాడు. లయన్ కింగ్ లేకపోవడంతో అడవి వేటగాళ్ళ సొంతమైంది. వాళ్ళు మొత్తం సవానాని నాశనం చేశారు. అనిమల్స్ అన్నీ ఆల్మోస్ట్ అంతరించిపోయాయి. వర్షాలు పడడం ఆగిపోయింది. నదులన్నీ ఎండిపోయాయి. అడవి ఒక ఎడారిలాగా మారిపోయింది. ఎటు చూసినా ఏనుగుల అస్థిపంజరాలు, జంతువుల కలేబరాలు మాత్రమే ఉన్నాయి. బ్లాక్ అతని తమ్ముళ్ళని తీసుకొని వెళ్లి ఒక పెద్ద గుహలో దాంకున్నాడు. అక్కడున్న ర్యాట్స్ ని వేటాడి వాళ్ళ ఆకలిని తీర్చుకొని ఆ చీకటి గుహలోనే నివసిస్తూ ఉండేవారు. ప్రకృతి నాశనం అవడం చూసి మసేమారా దేవతకి ఆగ్రహం వచ్చింది. అడవిని రక్షించాలని చిన్న నీటి మడుగు నుంచి ఒక మాయా తాంబేలుని సృష్టించింది. అతని పేరు సెవిల్. అతని కంటిలో నక్షత్రాలు కనిపించేవి. సెవిల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్లాక్ ఉన్న గుహ దగ్గరికి వెళ్లి వాళ్ళ ముగ్గురిని కలిశాడు. మీరు ముగ్గురు మసేమారాకి యువరాజులు. ఇప్పుడు అడవిని కాపాడటం మీ బాధ్యత. ఆ వేటగాళ్ళు ప్రకృతిని చూసి భయపడాలి. సవానా రివర్స్ లో వాళ్ళ రక్తం ప్రవహించాలి. రాబందులు వాళ్ళ కన్నుగుడ్లని తిని వాటి కడుపు నిండాలి. మీ నాన్నను చంపిన ఆ మనుషులకి మృత్యువుని చూపించాల్సిన బాధ్యత మీ ముగ్గురిది అని చెప్పాడు. అది విన్న బ్లాక్ ఇంకా వాళ్ళిద్దరు తమ్ముళ్ళకి వాళ్ళ ఎదలో ఉన్న బాధ ఒక అగ్నిజ్వాలలా వెలిగింది. కానీ బ్లాక్, మేము ఆ వేటగాళ్ళని ఎదిరించలేము. మాకంత శక్తి లేదు. అడవిని కాపాడడం ఎలా అని సెవిల్ని అడుగుతాడు. అప్పుడు సెవిల్ వాళ్ళతో, నేను మీకు మాయాశక్తిని ఇస్తాను. మీరు ముగ్గురు దయ్యాలులాగా మారిపోతారు. కానీ అందుకు మీరు ముగ్గురు మీ ప్రాణాలను వదిలేసి త్యాగం చేయాలి. మీ బాధ్యత ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే కాలంలో కూడా అడవికి ఏ ప్రమాదం వచ్చినా మీరు కాపాడాలి. అందుకు మీరు ముగ్గురు దయ్యాలులాగా మారాలి. ఇది మీకు ఓకేనా అని అడుగుతాడు. వాళ్ళు ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకొని మాకు అంగీకారమే అని బలికి సిద్ధమయ్యారు. రిచువల్ స్టార్ట్ అయింది. సెవిల్ ఎంతో బాధతో వాళ్ళ ముగ్గురు తలల్ని ఒకరి తర్వాత ఒకరిది నరకడం మొదలు పెట్టాడు. కానీ ఆ బ్రదర్స్ కంటిలో బాధ లేదు. అడవిని కాపాడుతున్నామని ఆనందం కనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు షాడో వారసులని నిరూపించుకున్నారు. వాళ్ళ త్యాగానికి మేఘాలు సైతం ఏడ్చాయి. ఆ రక్తం వల్ల నదులు తిరిగి ప్రవహించడం మొదలైంది. మసేమారా అడవిలో నల్లటి పొగ
భూమి నుండి పైకి వచ్చింది. ఆ పొగలో నిప్పు లాంటి ఐస్ వెలుగుతున్నాయి. వాళ్ళు బ్లాక్ మరియు అతని బ్రదర్స్ గోస్ట్ లాగా మారి అడవిని కాపాడడానికి వచ్చారు. బొగ్గు రంగులో అతని జూలు గాలికి ఊగుతుంటే బ్లాక్ అచ్చు చూడ్డానికి వాళ్ళ నాన్న షాడోలా ఉన్నాడు. హ్యారీ బాడీ మొత్తం బోన్స్ తో ఒక మాన్స్టర్ లా ఉన్నాడు. జిమ్మీ శరీరం మొత్తం మాయాముద్రలు ఉన్నాయి. అతను ఒక మాంత్రిక సింహం లాగా మారిపోయాడు. వాళ్ళు ముగ్గురు అన్నతమ్ముల్లో మసేమారాలో నడిచి వస్తుంటే వేటగాళ్ళ గుండెల్లో దడ పుట్టింది. వాళ్ళ నాయకుడు బ్లాక్ పైన దాడి చేయడానికి వెళ్ళాడు. అప్పుడు బ్లాక్ తన పంజాతో వాడి బాడీని రెండుగా చించి పాడేశాడు. ఆ ఘోరమైన దృశ్యాన్ని చూసి వేటగాళ్ళకి మతిపోయింది. మరికొంతమంది వేటగాళ్ళు బ్లాక్ పై దాడి చేయడానికి వచ్చారు. కొంతమంది అడవిలోకి భయపడి పారిపోయారు. హ్యారీ, జిమ్మీ, మీరు అడవిలోకి పారిపోయిన వాళ్ళని వెళ్ళి చంపేయండి, ఇక్కడున్న వాళ్ళని నేను చూసుకుంటా అని అన్నాడు. జిమ్మీ ఇంకా హ్యారీ వాళ్ళని వెంటాడి అడవిలోకి వెళ్లారు. బ్లాక్ పవర్స్ ఏంటంటే అడవి ఎంత పెయిన్ ఫీల్ అయిందో, చనిపోయిన అనిమల్స్ ఎంత బాధ అనుభవించాయో అంత పవర్ బ్లాక్ కి వస్తుంది. బ్లాక్ ని స్పియర్స్ తో చంపాలని ఆ వేటగాళ్ళు ట్రై చేస్తారు, కానీ అవి అతన్ని ఏమీ చేయలేవు. బ్లాక్ అతని రా పవర్ యూజ్ చేసి వేటగాళ్ళని అతి కిరాతకంగా చంపాడు. నేల మొత్తం వాళ్ళ మెదడులు, కన్నుగుడ్లు, పేగులు ఇంకా మిగిలిన శరీర అవయవాలతో పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే నేల వాళ్ళ రక్తాన్ని తాగి దాహం తీర్చుకున్నట్టు ఉంది. అడవిలోకి పారిపోయిన వాళ్ళని వెంటాడుతూ వెళ్లి హ్యారీ అతని మాయని ప్రయోగించాడు. అడవి మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది. హ్యారీ నడుస్తున్న ప్రదేశంలో గాలి రావడం ఆగిపోయింది. వేటగాళ్ళు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. ఎటువైపు వెళ్ళినా తిరిగి అదే ప్రదేశానికి వస్తున్నారు. హ్యారీ వాళ్ళని ఒక లూప్ లో బంధించేశాడు. నీళ్లు లేకపోతే చేపలు ఎలాగ చనిపోతాయో ఆ వేటగాళ్ళందరూ గాలి పీల్చుకోలేక అలా విలవిలలాడుతూ చనిపోయారు. వాళ్ళ శరీరాలు మొత్తం భూమిలోకి వెళ్లి కీటకాలకి ఆహారం లాగా అయిపోయాయి. ఇంకా చివరిగా జిమ్మీ, అతనికి టైం ని కంట్రోల్ చేసే పవర్ ఉంది. లాస్ట్ లో మిగిలిపోయిన వేటగాళ్లపై అతను మ్యాజిక్ స్పెల్స్ ని ఉపయోగించాడు. వేటగాళ్ళు వేస్తున్న ప్రతి అడుగు స్లో మోషన్ లా ఉంది. ఆ ప్రాంతంలో టైం సెకండ్స్ కూడా డేస్ లా ఉంది. ఆ వేటగాళ్ళ చర్మం మొత్తం ముసలి వాళ్ళలాగా మారిపోయింది. తర్వాత జిమ్మీ వాళ్ళ స్కిన్ సాఫ్ట్ అయ్యాక తన పదునైన పంజాతో తోలుని బాడీ నుంచి తీసేశాడు. వాళ్ళ స్కిన్ లేకుండా ఎర్రటి మాంసపు ముద్దలాగా ఉన్నారు. సూర్యుని వేడి వాళ్ళ పైన పడుతుంటే బ్రతికి ఉండగానే నరకాన్ని చూశారు. ఆ ముగ్గురు బ్రదర్స్ కేవలం ఒక్కడిని మాత్రం విడిచిపెట్టి వాడితో వెళ్ళి మనుషులందరికీ చెప్పు, అడవిని ఆక్రమించుకోవాలని దురాలోచన వాళ్ళ మెదడులో పుడితే మసేమారా మట్టిలో కలిసిపోతారు. అప్పట్నుంచి మసేమారాలోకి వేటగాళ్ళు వెళ్లడం మానేశారు. ఈ 3 సింహాల కథ వాళ్ళని చాలా భయపెట్టింది. తర్వాత బ్లాక్, హ్యారీ, జిమ్మీ కొన్ని వందల సంవత్సరాల పాటు సవానాని రూల్ చేసే లయన్స్ కి గోస్ట్ గాడ్స్ లా ఉన్నారు. అడవిలోని ప్రతి ఒక్క అనిమల్ వాళ్ళకి రుణపడి ఉంటుంది. మసేమారాకి ఏ ప్రమాదం వచ్చినా వాళ్ళు తిరిగి వస్తారు. గైస్, ఈ స్టోరీ కేవలం ఫిక్షన్ మాత్రమే, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే నేను ఈ స్టోరీని క్రియేట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో వేర్ వుల్ఫ్ గురించి ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా డీమన్ స్టోరీస్, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చెక్ చేయండి. తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.